హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మహా ఫుడ్స్ అండ్ ఆర్ట్స్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ రొయ్యల కూర, ఫ్రాన్స్ కర్రీ అండి. మరి ఇది ఎలా చేయాలో ఇవాల్టి వీడియోలో మనం చూడబోతున్నాం. ఈ ఫ్రాన్స్ కర్రీ మీరు ట్రై చేసి టేస్ట్ చేశారంటే మీ కూర గిన్నె ఖాళీ అవ్వడం ఖాయం. ఇది చాలా సింపుల్గా, టేస్టీ అండ్ స్పైసీగా ఎలా చేయాలో ఇవాల్టి వీడియోలో మనం చూసేద్దాం. దీనికోసం నేను ముందుగా 1 కేజీ రొయ్యల్ని ఉప్పు, పసుపు అలానే నిమ్మరసం వేసుకొని బాగా క్లీన్ చేసుకొని కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయ్యాక ఈ రొయ్యల్ని దీంట్లో వేసేసుకోవాలి. ఈ రొయ్యల్లో చాలా వాటర్ ఉంటుందండి, అదంతా బయటకు వచ్చేసేసి ఈ రొయ్యలు 20% వరకు కుక్ అయిపోతాయి. ఈ వాటర్ని త్వరగా ఆవిరైపోవడానికి మనం స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా కలుపుతూ ఫ్రై చేసుకొని ఆయిల్ అంతా సపరేట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకొని దీంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇది కొంచెం వేడయ్యాక దీంట్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకున్నాను. ఇది కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో 4 పచ్చిమిర్చిని ఇలా చిలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. ఇది వేసుకున్నాక దీంట్లో 2 పెద్ద ఉల్లిపాయలని సన్నగా తరిగి ఆ ఉల్లి తరుగుని వేసుకొని ఇది కొంచెం సేపు ఫ్రై అవనిద్దాం. ఈ ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోవడానికి దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకుందామండి. ఇలా ఉల్లిపాయ ముక్కల్లో సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లి తరుగు చాలా త్వరగా మగ్గిపోతుంది. సాల్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకుందాం. అలానే 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను. రొయ్యల్లో నార్మల్గా కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి మనం ఈ కర్రీకి చాలా తక్కువ సాల్ట్ యూజ్ చేయాల్సి ఉంటుంది, చూసి వాడుకోండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు వేసి ఈ ఆనియన్స్ అంతా బాగా ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది. ఇది ఫ్రై అయ్యాక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. 1 కేజీ రొయ్యలు ఉన్నాయి కాబట్టి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుందండి. ఇది వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది 2-3 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకున్నాక దీంట్లో మనం ఇప్పుడు దీంట్లో 2 టమోటాలని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమోటాలు బాగా మగ్గేంత వరకు ఉడకనిద్దాం. 2-3 నిమిషాల లోపల టమాటా అంతా మగ్గిపోయింది, చూసారు కదా. ఇప్పుడు దీంట్లో మనం కారం అలానే మసాలాలు యాడ్ చేసుకోవాలి. కారం 3 టేబుల్ స్పూన్లు యాడ్ చేస్తున్నానండి. మీరు స్పైసీ కావాలనుకుంటే ఇంకొక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. అలానే 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, అలానే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ను కూడా వేసుకుని వీటిని అంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకుందాం. ఇది అంతా కలుపుకొని 2 నిమిషాలు కొంచెం వేగాక దీంట్లో మనం ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న రొయ్యల్ని కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. ఇది అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడకనిద్దాం. ఈ రొయ్యల్ని మనం ఫ్రై చేసినప్పుడు 20% కుక్ అయిపోయాయి. ఇప్పుడు మూత పెట్టుకొని కొంచెం ఉడకనిద్దాం. ఇది ఉడికే లోపల ఒక మిక్సర్ జార్లో 1 కప్ పచ్చి కొబ్బరి ముక్కలను తీసుకొని 1/2 గ్లాస్ టు 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని దీన్ని బాగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని 1 కప్పు నుంచి 2 కప్పుల వరకు పచ్చి కొబ్బరి పాలను ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, 2 కప్పుల పచ్చి కొబ్బరి పాలను ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది చూద్దాము. చూసారు కదా, ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి రొయ్యలు 80% కుక్ అయిపోయాయి. చాలా కలర్ఫుల్గా ఉంది కర్రీ. ఇప్పుడు దీంట్లో మనం 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకుందాం. ఇది యాడ్ చేసుకున్నాక ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న 2 కప్పుల కొబ్బరి పాలను దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఈ కొబ్బరి పాల వల్ల ఈ రొయ్యల కూర టేస్ట్ చాలా బాగుంటుందండి. చెప్పాను కదా, కూర గిన్నె ఖాళీ అయిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది కర్రీ. మీరు మిస్ కాకుండా కంపల్సరీ ఈ రెసిపీని ట్రై చేయండి. ఇప్పుడు ఇది కొంచెం 5 నుంచి 10 నిమిషాల వరకు మూత పెట్టుకొని ఉడకనిద్దాం. ఇది ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది, కర్రీ రెడీ అయిపోయింది. ఫైనల్గా దీంట్లో కట్ చేసిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందాం.
ఇది వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూసారు కదా అండి, ఎంతో సింపుల్గా టేస్టీ అండ్ స్పైసీ రొయ్యల కూర రెడీ అయిపోయింది. ఇది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది మీ సపోర్ట్ని మీ కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. అలానే మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు మొదటిసారి కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మహా ఫుడ్స్ అండ్ ఆర్ట్స్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవటం మరవకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.